వైఎస్ జగన్ పై దాడి కేసులో నిందితుడు శ్రీనివాస్ ను విజయవాడ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. విజయవాడ సబ్ జైలు వద్దు అంటూ శ్రీనివాస్ తరపు న్యాయవాది పిటిషన్ వేశారు. వైజాగ్ రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించాలని నిందితుడు శ్రీనివాస్ తరపు లాయర్ సలీం వేసిన పిటిషన్ పై కోర్టు విచారణ జరిపింది. ఈ విచారణలో తనకు ప్రాణహాని లేదంటూ నిందితుడు శ్రీనివాస్ కోర్టుకు తెలిపినట్లు సమాచారం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. ముందుగా చూసుకున్నట్లయితే ఆమెని ఏదైతే జగన్ హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడో కోడిగత్తి శ్రీనివాసు అతన్ని హైదరాబాద్ ఎన్ఐఏ విచారణ తర్వాత ఈ రోజు విజయవాడ కోర్టుకు తరలించడం జరిగింది. విజయవాడ కోర్టు తరలించిన వెంటనే ఇక్కడ ఎన్ఐఏ కోర్టు న్యాయమూర్తి అడగడం జరిగింది, నీకు ఎన్ఐఏ అధికారులు ఏమన్నా ఇబ్బంది పెట్టడం జరిగిందా అని అడిగారు. అడగడంతో అతను చెప్పడం ఏంటంటే నాకు ఎన్ఐఏ అధికారులు ఇబ్బంది ఏం పెట్టలేదని చెప్పారు. అదే విధంగా అతను ఒక ఆరోపణ కూడా చేయడం జరిగింది. అంటే ఎన్ఐఏ అంటే ఇక్కడ ఉన్నటువంటి సబ్ జైలు అధికారులు ఎవరైతే ఉన్నారో జైలు అధికారులు అతను రాసుకున్న 22 పేజీల లేఖని లాక్కున్నారు, బలవంతంగా లాక్కున్నారని చెప్పాడు. అదేవిధంగా ఆ లేఖను కూడా అతను తిరిగి ఇవ్వాలని చెప్పని అడిగాడు. అంతేకాకుండా అతను మరలా ఇంకొక పుస్తకం రాసుకోవడానికి అవకాశం కూడా జైలు అధికారులు ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది. దీనిపై మనతో మాట్లాడేందుకు జగన్ తరపు న్యాయవాది వెంకటేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, జైలు అధికారులు అయితే అతని దగ్గర ఒక బుక్ అంటే 22 పేజీల లేఖ ఏదో లాక్కున్నారు. ఆ లేఖ లాక్కోవడం ఉన్న ప్రధాన ఉద్దేశం నిందితుడు రాష్ట్ర ప్రభుత్వ జైలు అధికారుల మీద ఫిర్యాదు చేశారండి. ఫిర్యాదు చేసి ఆ బుక్ తనకి ఇప్పించాలని చెప్పి కోరాడు. రాష్ట్ర ప్రభుత్వ అధికారుల మీద ఫిర్యాదు చేయడం మీద కోర్టు కూడా ఆగ్రహం చెందింది. దాని మీద సాయంత్రం మధ్యాహ్నం డెసిషన్ తీసుకుంటుందండి కోర్టు. సరే, మొత్తంగా చూసుకున్నట్లయితే ఏదైనప్పటికీ జగన్ తరపు న్యాయవాదులు చెప్తున్న విధానం చూసినట్లయితే కావాలని రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఇవన్నీ చేస్తుందని కూడా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఒక ముద్దాయి దగ్గర ఉన్నటువంటి ఏదైనా పుస్తకం రాసుకుంటే కనుక తిరిగి బలవంతంగా లాక్కునే హక్కు కూడా జైలు అధికారికి లేదని చెప్తూ ఉన్నారు. ఎన్ఐఏ అధికారులు కూడా దీన్ని ఖండించిన పరిస్థితులు ఉన్నాయి. అయితే అంటే ఇక్కడ నుంచి ఎన్ఐఏ అధికారులు మళ్ళీ పిటిషన్ వేసి కస్టడీకి అడిగే అవకాశం ఉందా, లేదంటే ఈ విచారణ అంటే వాళ్ళు ఇక్కడ నుంచి వదిలేసి విశాఖపట్నం వెళ్లి అక్కడ నుంచి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా అనే దాన్ని ఇప్పుడైతే సెషన్ నడుస్తుంది. లంచ్ అవర్ తర్వాత పాస్ అవర్ అయితే నడుస్తుంది. ప్రస్తుతానికి పాస్ అవర్ తర్వాత పూర్తి అంటే న్యాయమూర్తి మరొకసారి విచారణ చేసి మరొకసారి శ్రీనివాసును విచారించి పూర్తి స్థాయిలో విచారించి ఇటు ఎన్ఐఏ కప్ చెప్పాలా, లేదంటే కనుక అతని జైలుకు తరలించాలనే పరిస్థితులు అయితే అంటే పాస్ అవర్ తర్వాత తెలియజే పరిస్థితి అయితే ఉన్నాయి ఆమెని. ఓకే రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.